మాదాపూర్లోని ఆక్రమణలకు గురైన పార్కులు రహదారులను హైడ్రా కాపాడింది. జూబ్లీ ఎన్కేవ్లో పార్కులతో పాటు రహదారుల ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. 22.20 ఎకరాలలో దాదాపు 100 ఫ్లాట్లతో అనుమతి పొందిన ఈ లేఅవుట్లో 4 పార్కులు ఉండగా 2 కబ్జాకు గురయ్యాయి. అలాగే 5,000 గజాల మేర రోడ్డు కూడా కబ్జా అయింది. వీటికి తోడు దాదాపు 300 గజాల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వెలిసిన హోటల్ షెడ్డును కూడా హైడ్రా తొలగించింది. మొత్తం 16,000 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. దీని విలువ దాదాపు 400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. 1995లో అనుమతి పొందిన ఈ లేఅవుట్ను 2006లో ప్రభుత్వం రెగ్యులరైజ్ కూడా చేసింది. అయితే లేఅవుట్ ప్రకారం జీహెచ్ఎంసీకి గిఫ్ట్ డీడ్ చేసిన పార్కులను జైహింద్ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారంటూ జూబ్లీ ఎన్కౌంట్లో అవుట్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో విచారించిన హైడ్రా అధికారులు కబ్జాలు వాస్తవమే అని నిర్ధారించుకొని ఆ ఆక్రమణలను తొలగించారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, ఇటు హైడ్రా అధికారులు ప్రెసెంట్ అయితే ఇక్కడ ఆక్రమణలు అన్నింటినీ కూడా తొలగిస్తున్నారు కదా, దీనిపై అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అక్రమ నిర్మాణాలు రోడ్లను ఆక్రమించుకున్నటువంటి వాళ్లపైన హైడ్రా కొరడా జుల్పిస్తూనే ఉంది. అక్రమ నిర్మాణాలు తొలగిస్తూనే ఉంది. ఇవాళ జూబ్లీ ఎంక్లేవ్ అంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మాదాపూర్ లోని జూబ్లీ ఎంక్లేవ్ లో పార్క్ తో పాటు రోడ్డును పూర్తి స్థాయిలో ఆక్రమించి ఏవైతే నిర్మాణాలు చేపట్టారో వాటిని తొలగించారు. దాదాపుగా 22 ఎకరాల్లో దాదాపుగా 100 ఫ్లాట్లలో అనుమతి పొంది ఈ లేఅవుట్ లో 4 పార్కులు ఉండగా అవి దాదాపుగా 8,500 గజాలు కబ్జాకి గురైంది. అలాగే 5,000 గజాల మేర రోడ్డు కూడా కబ్జాకు గురైంది. దీంతో హైడ్రాకి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల పైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు ఆయన టీం గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేసింది. ఎంత మేర ఆక్రమణ జరిగిందని రెవెన్యూ అధికారులతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాత ఇవాళ అక్రమ నిర్మాణాలను తొలగించినటువంటి పరిస్థితి ఉన్నది. ఉదయం నుంచి అక్రమ నిర్మాణాలకు సంబంధించిన తొలగింపు ప్రక్రియ అనేది కొనసాగుతుంది. దాదాపుగా 400 కోట్ల ఆస్తిని హైడ్రా కాపాడినట్లు హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. దాదాపుగా 16,000 గజాలు ప్రభుత్వ స్థలాన్ని అంటే పబ్లిక్ కి సంబంధించినటువంటి స్థలాన్ని కాపాడినట్లు హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 4 చోట్ల మొత్తం ఈ ఆక్రమణలో తొలగింపు అనేది ఉదయం 6 గంటల నుంచి జరిగింది. కేవలం 4 గంటల వ్యవధిలో పెద్ద ఎత్తున దాదాపుగా 16,000 గజాలకు సంబంధించిన ఆక్రమణలన్నీ కూడా తొలగించినటువంటి పరిస్థితి ఉన్నది. సో అధికారుల దగ్గర నుంచి అధికారులకు వచ్చినటువంటి ఫిర్యాదులు, జనంకి పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణ ఇవన్నిటిపైన చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు మాన్సూన్ నడుస్తుంది. ఒకవైపు మాన్సూన్ కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ తో పాటు ప్రభుత్వ స్థలాల ఆక్రమణ, రోడ్ల ఆక్రమణ, ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తుల పైన చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యి గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేసి అన్ని విధాలుగా వెరిఫై చేస్తున్న తర్వాత ప్రస్తుతం కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియని చాలా సజావుగా గతంలో ఏ విధంగా అయితే ఇబ్బందులు ఆరోపణలు వస్తున్నానో అవన్నిటికీ చెక్ పెట్టే విధంగా అధికారులు ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేసిన తర్వాత కూల్చివేతలు చేపడుతున్నారు. ఓవరాల్ గా మాత్రం 4 చోట్ల ఆక్రమణలు ఇవాళ తొలగించినటువంటి పరిస్థితి మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రవణ్.